విశాఖలో ఉక్కు కార్మికుల ఉద్యమం మరింత ఉధృతమైంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు మహాధర్నా చేపట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వారు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు లైవ్ ద్వారా. అనిల్, విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. కార్మికులంతా కూడా అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారు. ఒకసారి కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి? నిన్న స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి సీఎం స్టీల్ సెక్రటరీతో భేటీ అయినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని ఏ విధంగా? కాంట్రాక్ట్ కార్మికులనే కాదు, పర్మనెంట్ కార్మికులను కూడా వీఆర్ఎస్ ఇచ్చి పంపిస్తారు. 5 ఏళ్ల నుంచి తొలగింపు అనేటువంటిదే తప్ప కొత్త వాళ్ళని పెట్టుకోవడం లేదు. ఇది తప్పు. మ్యాన్ పవర్ సమర్థవంతంగా ప్లాంట్ నడవాలంటే మనుషులు ఉండాలి. మ్యాన్ పవర్ లేకుండా నడుపుతావా స్టీల్ ప్లాంటు? ఏ స్టీల్ ప్లాంట్ అయినా కూడా ఉపాధి అనేది వస్తుంది కాబట్టి ఆనాడు స్టీల్ ప్లాంట్ చూడని వాళ్ళు కూడా రాష్ట్ర ప్రజలు 32 మంది ప్రాణాలు ఇచ్చి బలిదానం చేసి ఈ స్టీల్ ప్లాంట్ రప్పించారు. అటువంటి ఉపాధి కల్పించేటువంటి ప్లాంట్ని నిట్ట నిలువులా మీరు కూల్చేసి దీన్ని నాశనం చేసేటువంటి పని చేస్తూ ఉన్నారు. దీన్ని నడపాలంటే సమర్థవంతంగా నడపండి, ముడి ఖనిజం కొనండి, కార్మికులకు జీతాలు ఇవ్వండి, ప్లాంట్ నిర్వహించండి. ఇది కాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము చెప్తాం, ఏమి చేయాలో మేము సలహా చెప్తాం, మమ్మల్ని అడగండి. ఇక్కడ ప్లాంట్లో ఆ నుంచి చాదాక మాకు తెలుసు. అందుకని ఈరోజు ప్లాంట్ ఎలా నడపాలంటే పర్మనెంట్గా శాశ్వతమైనటువంటి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి. అప్పుడే శాశ్వతమైన పరిష్కారం జరుగుతుంది. దాన్ని ఈరోజు కాదు, చాలా కాలం చెప్తున్నాం. ఎందుకు అమలు చేయలేదు? దద్దమ్మ ప్రభుత్వం ఉన్నందువల్లనే ఈరోజు దాన్ని అమలు చేయడం లేదు. మీకు చేత అయితే కేంద్రాన్ని ఫిల్ట్ పట్టుకొని హక్కది మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం సొంత గనులు సమకూర్చాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఇవ్వాలి అనేటువంటిది ప్రాజెక్టు రిపోర్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటిది చట్టం. మన హక్కు అది. అది ఇవ్వడం, దాన్ని అడగడం చేత కాకుండా మైన్స్ ఇప్పించలేక ఈరోజు కార్మికులు సమర్థవంతంగా చేయాలని చెప్పడం అనేది పచ్చి మోసం. 115% ఉత్పత్తి కార్మికులు సాధిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ ప్లాంట్ నడుస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ప్లాంట్ ఇది. దీన్ని కాపాడుకోవడానికి ప్రైవేట్ వాడు బంగారు బాతు దీన్ని లాక్కోవాలని, దీన్ని కొట్టేయాలని వాడు చూస్తున్నాడు. దాన్ని అడ్డుకుంటాం, దాన్ని ఆపుతాం. ఎటువంటి పరిస్థితిలో ప్రైవేట్ కానివ్వం. ప్రాణాలు ఇచ్చైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమంగా మారుస్తాం. మీరు కేవలం లోన్ ఇచ్చామని ప్రజలను మోసం చేసి భ్రమలు పెట్టాలని అనుకోవచ్చు. ప్రజల అమాయకులు కాదు, ప్రజలకు వాస్తవాలు చెప్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఏ విధంగా చూడాలి? ఏ విధమైనటువంటి పాత్ర రాష్ట్ర ప్రభుత్వం పోషించాలి? నిన్న జరిగినటువంటి సమావేశంలో మీ ప్రధానమైనటువంటి డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించకూడదని, కానీ ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. ఈరోజు మేము గతంలో ప్రాణత్యాగాలు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ఇవాళ సాధించుకున్నారు. అలాగే ప్రాణత్యాగాలు చేసినా సరే ఈ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి అఖిలపక్ష కార్మిక సంఘాలతో పాటు ఐఎన్టీసీ నాయకత్వం కూడా ముందుందని మేము మీడియా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు గత ఎన్నికల్లో గెలవక ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. మేము గెలిచినట్లయితే విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి ఈవేళకు అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ కార్మికులు వీఆర్ఎస్ పేరు మీద 1126 మందిని తొలగిస్తున్నారు. రిటైర్డ్ అయిన చనిపోయిన కార్మికులకి వాళ్ళకున్న స్థానాల్లో కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు. కాంట్రాక్ట్ కార్మికులు 4000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు. ఉన్న కార్మికుల జీతాలు ఇవ్వకుండా పొగబెట్టి పొమ్మన్నట్టు జీతాలు లేకుండా చేస్తున్నారు. ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో ఉద్యమ నాయకులందరినీ కూడా ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం, హోమ్ అరెస్ట్ చేయడం, వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా ఎటువంటి కుట్రపూరితమైన కార్యక్రమాలు ఈవేళ కూటమి ప్రభుత్వం చేసిన కార్మిక సంఘాలు ఐక్యతగా ఉండి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తామని, విశాఖ ఉక్కు పరిశ్రమకు మైండ్స్ కేటాయించాలి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి. కాంట్రాక్టర్ కార్మికులు కానీ పర్మనెంట్గా తీయడానికి వీల్లేదు. ఉద్యోగస్తులు ఉంటేనే
పెరిగి లాభాల బాటలోకి వస్తుంది. ఉద్యోగస్తులు లేకుండా కంపెనీ నడవాలంటే నడిచే పరిస్థితి కాదు. కాబట్టి ఉద్యోగస్తులు ఉండాలి, కాంట్రాక్ట్ కార్మికులు ఉండాలి, మైండ్స్ ఉండాలి. ఇవన్నీ ఉండి ఉత్పత్తి చేసి చూపిస్తాం. గతంలో కరోనా టైంలో కూడా లాభాల బాటలో తీసుకొచ్చిన చరిత్ర విశాఖ ఉక్కు కార్మికులకు ఉంది. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేసే కుతంత్రాలు విరమించుకొని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలని మేము కోరుతూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి? కేంద్రంలో కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. ఎటువంటి పాత్ర కపట నాటకం ఆడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్యాకేజీ ప్రకటించిన దాంట్లో మా కృషి ఉందని వారు పాలాభిషేకాలు చేసుకున్నటువంటి కూటమి నాయకులు ఒకవైపుని 3వ బ్లాస్ట్ ఫర్నెస్ ఓపెన్ చేయమని చెప్తూ ఉంటారు. ఇక్కడ యాజమాన్యం ఉత్పత్తి సరిపడా వాతావరణానికి ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తుల్ని తొలగిస్తూ ఉంటుంది. మరోపక్క కొత్త పరిశ్రమలు తెస్తున్నాం, వాళ్ళ వేల మంది ఉపాధి అవకాశాలు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించేటువంటి కుట్రలో ప్రభుత్వం ఉంది. ఇది కేవలం ప్రజలకి డబ్బులు ఇచ్చాము అని మాయ చేయడం తప్ప, ఈ డబ్బులు మేము ఆ రోజే చెప్పాం, ఇది ఇచ్చే డబ్బు కేవలం దానికి సున్నాలు వేసి అప్పులు తీర్చి ప్రైవేటు వాడికి అందంగా తయారు చేసి అప్పులు లేని కంపెనీకి అప్పచెప్పడం కోసం ప్రజల సొమ్ము వారికి ఇచ్చారు తప్ప ఈ ప్లాంట్ నిలబెట్టడం కోసం కాదు. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, ఈ ప్యాకేజీలోంచి జీతాలు ఉత్పత్తి నింపి పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని మీరు తీసుకొస్తే చిత్తశుద్ధి అని మేము నమ్ముతాం. ప్రస్తుతానికి మేము ప్రకటించదలుచుకున్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ పట్ల చిత్తశుద్ధి లేదు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేది వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.